ఆండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువును మళ్ళీ ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంది. కానీ శ్రీ మహావిష్ణువు పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో కానీ తల్లి ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నువ్వు అవతారం దాల్చు. నువ్వు అనుకున్న కార్యసిద్ధి అయిన తరువాత చివరకు నువ్వు నన్ను చేరుతావు అని చెప్పి శ్రీ మహావిష్ణువు భూదేవిని అవతారం ఎత్తమని ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణు ఆజ్ఞ ప్రకారం ఒక తులసివనంలో ఆవిర్భవించింది ఆండాల్ తల్లి. అలాగే గోదాదేవి జన్మకు ముందే శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుణ్ణి భూమిపైకి ముందే పంపించారు. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతుంది. మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తాడో, మీరు ఆయనకు ఎప్పుడూ ఒక వరం కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా పిలిచి ఒక వరమైనా అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నువ్వు చెప్పే